కామన్ లేడీలా అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్న ఐపీఎస్ అధికారి సుమతిని చుట్టుముట్టిన పోకిరీలు. ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారిని తమ హోదాను పక్కన పెట్టి సామాన్య మహిళగా రోడ్డుపైకి వచ్చి ఎదుర్కొన్న చెడు అనుభవాలు సమాజంలో మహిళల భద్రత ఎంతటి సవాల్గా మారిందో మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన పూర్తి వివరాలు మీకోసం. నగరంలో అర్ధరాత్రి వేళ మహిళలు ఎంతవరకు క్షేమం కేవలం నివేదికలు చూసి నిర్ణయించకుండా స్వయంగా క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఫలితంగా పుట్టుకొచ్చిన ఈ ఆపరేషన్ అల్లరి మూకల అరాచకాలను బట్టబయలు చేసింది. అర్ధరాత్రి 12 గంటల సమయం, నగరం నిద్రపోతున్న వేళ దిల్సుఖ్ నగర్ బస్టాండ్లో ఒక మహిళ సాధారణ దుస్తుల్లో బస్సు కోసం నిల్చుంది. ఆమె మరెవరో కాదు, ఐపీఎస్ అధికారి సుమతి. రక్షణ కవచం లాంటి కాకి యూనిఫామ్ లేదు, వెంట సెక్యూరిటీ లేదు. ఆ సమయంలో ఆమెను చూసిన పోకిరీలు ఆమెను ఒక ఉన్నత అధికారిగా కాకుండా కేవలం ఒక అబలాగా చూశారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, సుమారు 40 మంది పోకిరీలు ఆమెను చుట్టుముట్టారు. వస్తావా, రేట్ ఎంత అంటూ అసభ్యకరమైన ప్రశ్నలతో వేధించారు. దారి వెంట వెళ్తుంటే బైక్ తో వెంబడించారు. అయినా ఆమె ఏమాత్రం ధైర్యం చెడకుండా తెల్లవారుజామున 3:30 వరకు ఆమె అక్కడే ఉండి ప్రతి ఒక్క పోకిరి ప్రవర్తనను గమనించారు. ఆ తర్వాత వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ 40 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో అధిక శాతం విద్యార్థులు, ఉద్యోగులే కావడం బాధాకరం. వీరిలో కొందరు గంజాయి మద్యం మత్తులో తూగుతూ విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. ఈ ఆపరేషన్ కేవలం నేరస్తులను పట్టుకోవడం కోసం మాత్రమే కాదు, వ్యవస్థలో మార్పు కోసం చేసిన ఒక యుద్ధం. ఈ సంఘటన మనకు కొన్ని కీలక పాఠాలను నేర్పిస్తోంది అని మహిళ లోకానికి స్ఫూర్తి నింపేలా సందేశం ఇచ్చారు. ఒక ఐపీఎస్ అధికారినే అంతలా వేధించారంటే సాధారణ మహిళల పరిస్థితి ఏమిటి? అందుకే ఎక్కడైనా వేధింపులు ఎదురైతే భయపడి వెనకడుగు వేయకుండా గొంతెత్తాలని ఈ ఘటన చాటి చెబుతోంది. తన కార్యాలయంలో కూర్చోకుండా అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చి సామాన్యుల బాధను పంచుకున్న సుమతి నిజమైన నాయకత్వానికి నిదర్శనంగా నిలిచింది. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ 100 వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని, ఆపదలో ఉన్నప్పుడు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని ఈ ఆపరేషన్ భరోసా కల్పిస్తోంది. చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగం చేస్తున్న యువకులు ఇలాంటి విస్తృత చేష్టలకు పాల్పడడం విచారణకరం. పోలీసులు వారిని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినప్పటికీ ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. రాత్రి వేళలో రోడ్డుపై ఒంటరిగా ఉన్న మహిళలను రక్షణగా నిలబడాలి అనే సంస్కృతి రావాలి తప్ప వేధించాలి అనే వికృత ఆలోచన రాకూడదు. సలాం సుమతి మేడం, మీ సాహసం ఎందరో మహిళల్లో ధైర్యాన్ని నింపింది. ఆడపిల్ల అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగినప్పుడే అసలైన స్వాతంత్రం అన్న గాంధీజీ మాటలను నిజం చేసే దిశగా ఇదొక గొప్ప అడుగు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.